जयतु जयतु मन्त्रं जन्म साफल्यमन्त्रम् राम 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 जनन मरण धीर क्लेश विच्छेदमन्त्रम् राम 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 सकल निगम मन्त्रम् सर्वशास्त्रैकमन्त्रम् रघुपति निज मन्त्रम् राम रामेति मन्त्रम्। తండ్రి మాట చొప్పున నడుచుకోవడానికే స్థిర నిశ్చయం చేసుకుని ఉండిన రాముణ్ణి చూసి కౌసల్య, ఎప్పుడూ కష్టాలెరగవు, ధర్మాత్ముడవు, అందరికీ ప్రేమాస్పదుడవు, దశరథ మహారాజు పెద్ద కొడుకువు, నా ముద్దుల తండ్రివి, ఇలాంటి నువ్వు ఉంచ వృత్తితో ఎలా జీవించగలవు? నీ భృత్యులందరూ ఇక్కడ మృష్టాన్నాలు భుజిస్తూ ఉంటే నువ్వు అడవుల్లో కందమూల ఫలాలు ఎలా అనుభవిస్తావు? దశరథుడు సుగుణశాలివైన నిన్ను అడవులకు పంపుతున్నాడంటే ఎవరు నమ్ముతారు? నిన్నే ఇలా చేసిన రాజు తమ్ము బాధించడా అని ఎవరు భీతులు కాకుండా ఉంటారు? లోకాభిరాముడవైన నీకీ వనవాస దుఃఖం ప్రాప్తించిందంటే దైవ బలం ఎంతటిదో చెప్పడానికేమి ఉంది? నువ్విక కనబడవనే బెంగ వల్ల నా హృదయంలో పుట్టిన శోకాగ్ని విలాప దుఃఖాలు సమిధలుగాను, కన్నీరు ఆజ్యధారగాను, చింతాభాష్పం ధూమంగాను, నిట్టూర్పులు గాలిగాను వృద్ధి పొంది దావాగ్ని శీతాకాలం గడిచాక ఎండిపోయిన వృక్ష గూల్మాలను దహించేటట్టు నన్ను మిక్కిలి బాధించకుండా ఉంటుందా? ఆవు వెడుతూ ఉంటే దూడ వెంటబడకుండా ఉంటుందా? అలాగే కొడుకా, నీతో నేను కూడా వస్తాను అని చెప్పింది. దాని మీద రాముడు, అమ్మా, నాయన కైక వల్ల వంచితుడైపోయి ఉన్నాడు. నేను అరణ్యాలకు వెళ్లి నువ్వు కూడా విడిచిపెట్టేస్తే ఇక ఎలా జీవించగలడు? భర్తని విడిచిపెట్టడం భార్యకి ఘోరమైన తప్పు. నువ్వు ఆ పని చెయ్యకూడదు. మనస్సులో కూడా నువ్వు అలా అనుకోరాదు. నా తండ్రికి బతికి ఉన్నంత కాలము నువ్వు ఆయనకు సేవలు చెయ్యవలసిందే. ఇది సనాతన ధర్మం అని దృఢంగా చెప్పాడు. అప్పటికి సంతృప్తురాలయ్యి కౌసల్య సరేలే అంది. కాని ఆమె ఇంకా దుఃఖిస్తూనే ఉండడం చూసి రాముడు, అమ్మా, నువ్వు నేను కూడా మా నాయన చెప్పినట్టు చెయ్యవలసిన వాళ్ళమే. ఏమంటే లోకానికే కాదు, మనకును ఆయన పోషకుడు, గురుడు, రాజు, అందరికీ ప్రభువు. ఈ 14 ఏళ్లు వనవాసం చేసి వచ్చి తర్వాత నేను నువ్వెలా చెబితే అలా చేస్తాను అని చెప్పాడు. కౌసల్యకు దుఃఖం కెళ్లించింది. కళ్లల్లో గిర్రున నీళ్లు తిరిగాయి. నాయన, ఏమైనా కాని నా సవతుల మధ్య ఉండడం నా తరం కాదు. నీ తండ్రి మాట మీద నువ్వు అడవికి వెళ్లడం తప్పకపోతే లేడిని వెంటబెట్టుకు వెళ్ళినట్టు నన్ను కూడా తీసుకువెళ్ళు అంటూ బారుమంది. తల్లి దుఃఖం చూడ్డంతోటే రామునకు దుఃఖం. అతను కూడా ఏడుస్తూ, బతికి ఉన్నంత కాలము ఆడదానికి భర్తే ప్రభువు, దేవుడును. నీకు నాకు కూడా ఇప్పుడు రాజే ప్రభువు. లోకపాలకుడైన నాయన బతికి ఉన్నంత కాలము మనం అనాథలము కాము. భరతుడైనా మిక్కిలి ధర్మాత్ముడు గాని క్రూరుడు కాడు. అతను అందరికీ మేలే కోరుతూ ఉంటాడు. ధర్మరతుడై భరతుడు నిన్ను కూడా సేవిస్తాడు. నేను అడవులకు వెళ్ళాక నాయనను ఏమీ లోటు రాకుండా సేవిస్తూ ఉండు. ఈ దుఃఖం సామాన్యం కాదు, చాలా దారుణమైనది కనుక వృద్ధుడైన రాజునకు ఎల్లప్పుడూ హితంగా మసులుకుంటూ ఉండు. వ్రతాలు ఉపవాసాలు చేస్తూ ఉత్తమురాలై ఉండే స్త్రీ కూడా భర్తకి అనుకూలంగా నడుచుకోకపోతే పాపాత్మురాలైపోతుంది. బ్రాహ్మణులకెప్పుడూ నమస్కారాలు చేసి ఉండకపోయినా, దేవతలను కూడా పూజించకపోయినా సరే, భర్తను మాత్రం బాగా సేవిస్తే ఆ స్త్రీ స్వర్గానికి వెళ్లిపోతుంది. స్త్రీ భర్తను భక్తితో సేవించుకోవాలని, స్త్రీలకదే సనాతన ధర్మమని వేదాలు చెబుతున్నాయి. లోకంలోనూ ఇదే రూఢం అయి ఉంది. అమ్మా, నా క్షేమం కోరి నువ్వు హోమాలు చేసి పూలతో పూజించి దేవతలను సంతోష పెడుతూ ఉండు. సువ్రతులైన బ్రాహ్మణులను కూడా సేవించుకుంటూ ఉండు. మరిన్ని నియమంగా ఉంటూ నియతమైన ఆహారం భుజిస్తూ భర్తను పూజిస్తూ నా రాక కోసం ఎదురు చూస్తూ ఉండు. నాయన బతికి ఉండినట్టయితే నేను వచ్చాక నువ్వు సకల సుఖాలు అనుభవిస్తావు అని ఊరడించాడు. కాని కౌసల్యకు దుఃఖం ఆగలేదు. అయినా సకలము తెలిసినది కనుక అలా దుఃఖిస్తూనే ఆమె, నాయన, నిన్ను నేను ఆపలేను, వెళ్ళిరా. కాలగతి ఎవరూ తప్పించలేరు కనుక వనానికి వెళ్ళు. నీకక్కడ శుభాలు చేకూరుగాక. నువ్వు వచ్చాక నేను దుఃఖాలన్నీ తీరి సకల సుఖాలు అనుభవిస్తాను. దైవగతి అడ్డుకోరాని కనుకనే నా చేత నిన్ను అడవులకు వెళ్ళమని చెప్పిస్తోంది కనుక వెళ్ళిరా. మళ్లీ వచ్చాక నువ్వు సంతోషపడతావు. నాకు తెలుసు, జడలు ధరించి 14 ఏళ్లు అడవుల్లో తిరిగి మళ్లీ వచ్చిన కాలం ఇవాళే
అయి ఉంటే ఎంత బాగుండునో అని చెబుతూ సకల మంగళాశాసనాలు నిర్వర్తించింది. కౌసల్య దుఃఖం మరచిపోయి ఆచమనం చేసి శుచి అయి, నాన్న నేను నిన్న ఆపు చేయలేను, వెళ్ళిరా, కానీ త్వరగా వచ్చి పట్టాభిషేక సౌభాగ్యం అనుభవించు. ధైర్యంగాను నియమంగాను నువ్వు పాలిస్తూ ఉండిన ధర్మం నిన్ను రక్షించుగాక. చైత్యాలలోను ఆలయాలలోను దినదినము నువ్వెవరికి నమస్కరిస్తూ ఉంటావో ఆ దేవతలు అడవుల్లో మునులతో కలిసి ఉండే నిన్ను రక్షిస్తూ ఉంటారుగాక. సుగుణవంతుడవైన నిన్ను విశ్వామిత్ర మహర్షి ఇచ్చిన అస్త్రాలు ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండాలి. నువ్వు తల్లులమైన మాకు చేసిన శుశ్రూష, నీ తండ్రికి చేసిన శుశ్రూష నిన్నెప్పుడూ కాపాడుతూ ఉండాలి. అరణ్యాలలో సమితుష్కలతో నిండి పవిత్రాలైన హోమాలు, వేదికలు, ఆయతనాలు, చిత్రాలైన ఖండితలు, పర్వతాలు, వృక్షాలు, పొదలు, మడుగులు, పక్షులు, పాములు, సింహాలు నిన్ను రక్షించాలి. సాధ్యులు, విశ్వదేవులు, మరుత్తులు, మహర్షులు, ధాత, విధాత, పూష, భగుడు, అర్యముడు నిన్ను రక్షించాలి. ఇంద్రాది దిక్పాలకులందరును ఋతువులు, పక్షాలు, మాసాలు, సంవత్సరాలు, రాత్రింబగళ్ళు, ముహూర్తాలు నీకు మంగళం కలిగించాలి. కుమార, నిన్ను స్మృతి, ధృతి, ధర్మము రక్షించాలి. భగవంతుడైన స్కందుడు, చంద్రుడు, సూర్యుడు, బృహస్పతి, సమస్త మహర్షులు, నారదుడు అన్ని విధాలా నిన్ను రక్షించాలి. సర్వత్రా ప్రసిద్ధి పొందిన దిక్కులు, జగదీశ్వరులు నా స్తోత్ర పాఠం వల్ల ప్రసన్నులై అడవుల్లో నిన్ను సదా రక్షించాలి. సమస్త పర్వతాలు, సమస్త సముద్రాలు, వరుణుడు, భూమ్యాకాశాలు, స్వర్గము, సకల నదులు, సర్వ నక్షత్రాలు, నవగ్రహాలు, సంధ్యలు అడవుల్లో నిన్ను రక్షించాలి. అడవుల్లో మునివృత్తితో సంచరించే నిన్ను ఆదిత్యులు, దైత్యులు కూడా రక్షించాలి. రాక్షసుల వల్ల, క్రూర కర్మలైన క్రవ్యాదుల వల్ల, రౌద్రాలైన పిశాచాల వల్ల అడవిలో నీకు కీడు కలగకుండా ఉండాలి. చొరరాని అరణ్యాలలో కోతులు, తేళ్లు, పాములు, దోమలు, సరీసృపాలు, కీటకలు నిన్ను బాధించకుండా ఉండాలి. మదించిన ఏనుగులు, సింహాలు, పెద్ద పులులు, ఎలుగుగొడ్లు, ఎనుబోతులు నిన్ను బాధించకుండా ఉండాలి. మనుష్య మాంసము భుజించే క్రూర సర్పాలును నేనిక్కడ చేసే పూజల వల్ల నిన్నక్కడ పీడించకుండా ఉండాలి. అడవుల్లో అన్ని మార్గాలు నీకు మంగళకరాలు కావాలి. సకల పరాక్రమాలు సర్వము నీకు సమకూర్చి పెట్టాలి. భూమి మీద ఉండే దేవతలు, అంతరిక్షాన ఉండే దేవతలు నీకు క్షేమం కలిగించాలి. గురుడు, చంద్రుడు, సూర్యుడు, కుబేరుడు, యముడు నీ పూజలు స్వీకరించి దండకారణ్యంలో నిన్ను రక్షించాలి. నువ్వు స్నాన సంధ్యాదనుష్ఠానాలు చేసుకునే సమయాల్లో అగ్ని, వాయువు, ధూమము, మహర్షులు నీకు ఉపదేశించిన మంత్రాలు నిన్ను రక్షించాలి. సర్వలోకాలకు ప్రభువైన బ్రహ్మ, సర్వభూతాలకు ప్రభువైన నారాయణమూర్తి, మహర్షులు, తక్కిన సమస్త దేవతలు అడవుల్లో నిన్ను రక్షించాలి. ఇలా అంటూ కౌసల్య గంధాలతోనూ పూలమాలలతోనూ అనురూప స్తోత్రాలతోనూ అందరినీ పూజించింది. మరిన్ని ఆమె అగ్నిహోత్రం తెచ్చి రామునకు సమస్త సన్మంగళాలు సిద్ధించడానికి హోమాలు చేయించింది. కౌసల్య నెయ్యి, సమిధలు, తెల్ల ఆవాలు తెచ్చి ఇవ్వగా పురోహితుడు యథావిధిగా హోమాలు చేసి మిగిలిన వాటితో లోకపాలాదులకు బలి ఇచ్చి తేనె, పెరుగు, అక్షతలు, నెయ్యి ఇచ్చి బ్రాహ్మణుల వల్ల రామునకు పుణ్యాహవచనం చేయించాడు. తర్వాత కౌసల్య ఆ పురోహితునకు కోరిన దక్షిణ ఇచ్చి సంతోషపెట్టి రాముణ్ణి చూసి సర్వదేవ నమస్కృతుడైన మహేంద్రునకు వృత్రాసుర సంహార సమయంలో ఏ మంగళం లభించిందో ఆ మంగళం నీకున్నూ సిద్ధించాలి. అమృతం సంపాదించటానికి వెళ్ళినప్పుడు వినత గరుత్మంతునకే మంగళం కలిగించిందో ఆ మంగళం నీకున్నూ కావాలి. క్షీర సముద్రం మధించి అమృతం కల్పించేటప్పుడు దైత్యులను సంహరించిన వజ్రాయుధునకు అదితి ఏ మంగళం ప్రసాదించిందో ఆ మంగళం నీకు లభించాలి. తండ్రి త్రివిక్రమావతారం ఎత్తి బలిచక్రవర్తిని అణచివేసినప్పుడు శ్రీమన్నారాయణమూర్తికి ఏ మంగళం కలిగిందో ఆ మంగళం నీకున్నూ కలగాలి. మహాబాహుడా రామ, ఋతువులు, సముద్రాలు, ద్వీపాలు, వేదాలు, లోకాలు, దిక్కులు నీకు సమస్త సన్మంగళాలు కలిగించాలి అంటూ రాముణ్ణి దీవించి సుగంధ ద్రవ్యాలు చేర్చి మంచి గంధం పూసి విశల్యకరణితో రక్ష కట్టి మంత్రాలతో జపించింది. మరిన్ని కౌసల్య ఒక మూల దుఃఖిస్తూనే ఉండింది. వాజ్మాత్రంగా సంతోషిస్తూ రాముణ్ణి కౌగిలించుకుని శిరస్సు మూర్కుని, కొడుకా నీకెలా సుఖమో అలా వెళ్ళు, కృతకృత్యుడవై మళ్లీ తిరిగిరా. ఏ జబ్బు లేకుండా అడవుల నుంచి తిరిగి వచ్చినప్పుడు సర్వ సంపత్ సమృద్ధురాలైన అయోధ్య నగర వీధుల్లోనే నిన్ను చూస్తాను. దుష్ట సంకల్పాలన్నీ నశించిపోగా ఆనంద ప్రఫుల్ల ముఖినై నేను పూర్ణ చంద్రుడులాగా మెరుస్తూ వచ్చిన నిన్ను చూస్తాను. రామ, తండ్రి ఆజ్ఞ చొప్పున అడవులకు వెళ్లి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడవైన నిన్ను చూస్తాను. అడవుల నుంచి వచ్చి నువ్వు నాకు, సీతకు సమస్త మంగళాలు సమకూరుస్తావు గాని ఇప్పటికి అడవులకు వెళ్ళిరా నాయన అంటూ కళ్లల్లో నీళ్లు
మొదలు పెట్టుకుని స్వస్థయనం పూర్తి చేసి రామునకు ప్రదక్షిణాలు చేసి మళ్ళీ కౌగిలించుకుంది. రాముడును అలాగే తల్లికి ప్రదక్షిణాలు చేసి మాటి మాటికి ఆమె పాదాలు కళ్ళకద్దుకున్నాడు. వాల్మీకి రామాయణం అయోధ్యకాండ 25వ సర్గ. మాతృస్వస్థయనం. సాపనీయతమాయాసముపస్పృశ్య జలం శుచిః చకారమాతా రామస్య మంగళాని మనస్విని న శక్యసే వారయితుం గచ్చేదానీం రఘూత్తమా శీఘ్రం చ వినివర్తస్వ వర్తస్వ చ సతాం క్రమే యం పాలయసి ధర్మం త్వం ధృత్యా చ నియమేన చ స వై రాఘవ శార్దూల ధర్మస్వామభిరక్షతు ఏభ్యః ప్రణమసే పుత్ర చైత్యేషు శ్వాయతనేషు చ తే చ త్వామభిరక్షन्तు వనే సహ మహర్షిభిః యాని దత్తాని తే స్త్రాణి విశ్వామిత్రేణ ధీమతా తాని త్వామభిరక్షन्तు గుణైః సముదితం సదా పితృశుశ్రూషయా పుత్రమాతృశుశ్రూషయా తథా సత్యేన చ మహాబాహో చిరంజీవాభిరక్షితః సమిత్కుశపవిత్రాణి వేద్యశ్చాయతనాని చ థండిలాని విచిత్రాణి శైలావృక్షాక్షుపాభరాః పతంగాః పన్నగాః సింహాస్త్వాం రక్షन्तు నరోత్తమ స్వస్తి సాధ్యాశ్చ విశ్వే చ మరుతశ్చ సమహర్షయః స్వస్తి దాతా విధాతా చ స్వస్తి పూషా భగోర్యమా లోకపాలాశ్చ తే సర్వా వాసవ ప్రముఖాస్తథా ఋతవశ్చైవ పక్షాశ్చ మాసా సంవత్సరాక్షపాః దినాని చ ముహూర్తాశ్చ స్వస్తి కుర్వంతు తే సదా స్మృతిర్ధృష్టిశ్చ ధర్మశ్చ పాతు త్వాం పుత్ర సర్వతః స్కందశ్చ భగవాన్ దేవః సోమశ్చ సబృహస్పతిః సప్తర్షయో నారదశ్చ తే త్వాం రక్షन्तు సర్వతః ఏ చాపి సర్వతః సిద్ధా దిశశ్చ సదిగీశ్వరః స్తుతా మయా వనే తస్మిన్ పాంతు త్వాం పుత్ర నిత్యశః శైలాః సర్వే సముద్రాశ్చ రాజా వరుణ ఏవ చ ద్యౌరంతరిక్షం పృథివీ నద్యః సర్వాస్తథైవ చ నక్షత్రాణి చ సర్వాణి గ్రహాశ్చ సహ దేవతాః అహోరాత్రే తథా సంధ్యే పాంతు త్వాం వనమాశ్రితం ఋతవశ్చైవ షట్పుణ్యా మాసా సంవత్సరస్తథా కలాశ్చ కాష్ఠాశ్చ తథా తవ శర్మ దిశంతు తే మహావనే విచరతో మునివేశస్య ధీమతః తవాదిత్యాశ్చ దైత్యాశ్చ భవంతు సుఖదాః సదా రాక్షసానాం పిశాచానాం రౌద్రాణాం క్రూరకర్మణాం క్రవ్యాదానాం చ సర్వేషాం మా భూత్పుత్రకతే భయం ప్లవగా వృశ్చికా దంశా మశకాశ్చైవ కాననే సరీసృప్పా చ కీటాశ్చ మా భూవన్ గహనే తవ మహాద్విపాశ్చ సింహాశ్చ వ్యాఘ్రా వృక్షాశ్చ దంష్ట్రిణః महिषा शृंगिणो रौद्रा न ते द्रुह्यन्तु पुत्रक नृमांस भोजिनो रौद्रा ये चान्ये सत्त्वजातयः मा च त्वां हिंसिषुः पुत्र मया सम्पूजितास्त्वितः आगमस्ते शिवाः सन्तु सिद्ध्यन्तु च पराक्रमाः सर्वसम्पत्तये राम स्वस्ति मान्गश्च पुत्रक स्वस्ति ते स्वान्तरिक्षेभ्यः पार्थिवेभ्यः पुनः पुनः सर्वेभ्यश्चैव देवेभ्यो ये च ते परिपन्थिनः शुक्रः सोमश्च सूर्यश्च धनदोतयमस्तथा पान्तु त्वामर्चिता रामदण्डकारण्यवासिनम् अग्निर्वायुस्तथा धूमो मन्त्राश्चर्षिमुखाच्युताः उपस्पर्शनकाले तु पान्तु त्वां रघुनन्दन सर्वलोकप्रभृब्रह्मा भूतभर्ता तदर्षयः ये च शेषासुरास्ते त्वां रक्षन्तु वनवासिनम् इति माल्यैः सुरगणान् गन्धैश्चापि यशस्विनी स्तुतिभिश्चानुरूपाभिरानर्चायतलोचना ज्वलनं समुपादाय ब्राह्मणेन महात्मना हावयामास विधिना राम मंगलकारणात् घृतं श्वेतानि माल्यानि समिधः श्वेतसर्षपान् उपसम्पादयामास कौसल्या परमाङ्गना उपाध्यायः सविधिना हुत्वा शान्तिमनामयम् उत हव्यावशेषेण बाह्यं बलिमकल्पयत् मधुदध्यक्षघृतैः स्वस्ति वाच्य द्विजांस्ततः वाचयामास रामस्य वने स्वस्य यनक्रियाः ततस्तस्मै द्विजेन्द्राय राम माता यशस्विनी दक्षिणां प्रददौ काम्यां राघवं चेदमब्रवीत् यन्मङ्गलं सहस्राक्षे सर्वदेव नमस्कृते रुद्रनाशे समभवत्तते भवतु मङ्गलं यन्मङ्गलं सुपर्णस्य विनता कल्पयत्पुरा अमृतं प्रार्थयानस्य तत्ते भवतु मङ्गलम् अमृतोत्पादने दैत्यान् घृतो वज्रधरस्य यत् अदितिर्मङ्गलं प्रादात् तत्ते भवतु मङ्गलं त्रीन् विक्रमान् प्रक्रमतो विष्णुरमित तेजसः यदासीन् मङ्गलं
राम तत्ते भवतु मङ्गलम् ऋतवः सागराद्वीपा वेदा लोकादिशश्च ते मङ्गलानि महाबाहो दिशन्तु शुभमङ्गलाः इति पुत्रस्य शेषांश कृत्वा शिरसि भामिनी गन्धैश्चापि समालभ्य राममायातलोचनाम् औषधीं चापि सिद्धार्तां विशल्यकरणीं शुभां शकाररक्षां कौसल्यां मन्त्रैरभिजजाप च उवाचातिप्रहृष्टेव सा दुःखवशवर्तिनी वाङ्मात्रेण न भावेन वाचा संसज्ञमानया आनम्य मूर्ध्नि चाघ्राय परिष्वज्य यशस्विनी अवदत्पुत्र सिद्धार्थो गच्छ राम यथा सुखम् अरोगं सर्वसिद्धार्थमयोध्यां पुनरागतं पश्यामि त्वां सुखं वत्स सुस्थितं राजवर्त्मनि प्रणष्ट दुःख संकल्पा हर्ष विद्योतितानना द्रक्ष्यामि त्वां वनात् प्राप्तं पूर्णचन्द्रमिवोदितं भद्रासनगतं राम वनवासादिहागतं द्रक्ष्यामि च पुनस्त्वां तु तीर्णवन्तं पितुर्वचः मङ्गलैरुपसंसम्पन्नो वानवासादिहागतः वध्वा मम च नित्यं त्वं कामान् संवर्धयाहि भो मयार्चिता देवगणाः शिवादयो महर्षयो भूतमहासुरोरगाः अभिप्रयातस्य वनं चिरायते हितानि काङ्क्षं तु दिशश्च राघव इतीव शाश्रुप्रतिपूर्णलोचना समाप्यच्च स्वस्तयनं यथा विधिं प्रदक्षिणं चैव चकारं राघवं पुनः पुनश्चापि निपीड्य सस्वजे तथा तु देव्या सकृतप्रदक्षिणो निपीड्य मातुश्चरणौ पुनः पुनः जगाम सीतानिलयं महाशयाः स राघव प्रज्वलितस्वया श्रियां तथा तु देव्या सकृतप्रदक्षिणो निपीड्य मातुश्चरणौ पुनः पुनः जगाम सीतानिलयं महायशाः स राघव प्रज्वलितः स्वया श्रियाम् इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये अयोध्याकाण्डे 25 सर्गः।